చేయాలన్నా లేదా పాడాలన్నా ఒక తెలివి ఒక పెట్టుబడి అంటూ ఉండాలి. కానీ ఇక్కడ రెండూ లేవంట. ఫన్నీగా ఉంది కదా, అయితే చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ హై ప్రాది అండ్ రైజింగ్ రాజశ్రీ. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు. ఏంటయ్యా ఇంత లేటు? ఈ రోజు నీది వేలం పాట వేయబోతున్నా. నాది వేలం పాట ఏంటి సార్? హోటల్ వేలం పాట వేస్తున్నారన్నారు సార్. ఇందుకే ఆ వేలం పాట పాడే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని పిలిపించు. ఏంటి నేను వేలం పాట పాడుతుంటే సిటీ పాట పాడేవాళ్ళు వచ్చారేంటండి? హలో ఆది, అనసు ఇక్కడ కొంచెమైనా ఉందా? అది ఇక్కడ మరేమైనా ఉందా? ఏ ఆది, నా రేంజ్ ఏంటో నీకు అర్థం కావట్లేదు. ఆడియన్స్ నేను వస్తుంటే రీతు పైకి ఎదిగిపోవాలి అంటున్నారు. వాళ్ళు ఎదిగిపోవాలి అనట్లేదు, ఎదిగిపోవాలి అంటున్నారు. వేషాలు వేయకు. చిన్న వేషాల కోసం నా దగ్గర అనేసి ఇప్పుడు నన్ను వేషాలే కదా. నేను ఇక్కడ ఉన్నాను, మా మేడానికి నేను ఉన్నాను, బాడీ గార్డ్ గా ఉన్నాను. ఎవరు ముట్టద్దు, పట్టుకోవద్దు అంటాడు. ఈ స్కిట్ లో పెట్టుకోవద్దు అంటే డైరెక్టర్ గారు కొంచెం చూడండి అన్నారు. మళ్ళీ అనసూయ గారు ఆ గూగుల్ పాస్వర్డ్ ఏం పెట్టారండి? రావట్లేదు. అనసూయ అప్సరస అని కొట్టు వస్తుంది. అది కొడితే రాంగ్ అంటుందండి. గూగుల్ కూడా అర్థమైందని పాట. ఓకే. ఇదంతా కాదు, నాకు ఒక డౌట్. మీ హోటల్లో చేసినవి మీరే తింటారా? మా హోటల్లో మేము తినటం కుదరకే బయట నుంచి మిమ్మల్ని పిలుస్తాం. ఇదంతా కాదు, నేను నీకు ఒకటి చెప్పాలి. చెప్పు. నువ్వేం అనకూడదు. ఓకే. నేను ఒకటి చెప్పాలి అంటున్నాను, నువ్వేం అనకూడదు అంటున్నాను. నా మనసులో ఏముందో నీకు అర్థం కావట్లేదా? నువ్వు ఇచ్చింది చేస్తే చాలు అంటున్నాను, అయినా స్కిట్లు పెడుతున్నావు. అయినా పదే స్కిట్ లో పెడుతున్నాను. ఎందుకో నీకు అర్థం కావట్లేదా? ఏమయ్యా మాట్లాడే ముందు గ్యాప్ ఇవ్వు. ఇచ్చా కదరా 4-5 ఎంత 10 స్కిట్లా ఎంత? మీలాగే వేలం పాట పాడడానికి ఇంకో బ్యాచ్ కూడా వస్తున్నారు. మీరు పక్కకి రండి. వచ్చేసాం. ఇదిగో షాప్ ఎవరో ఒకరు కొనాలి, పూజ చేయాలి, ఆ తర్వాత వస్తే 10వ పాతగా ఇస్తారు. ఇప్పుడే వచ్చేస్తారా? ఏం మాట్లాడుతున్నావయ్యా? మేము వేలం పాట పాడినా మీరా? ఒకటేమో ఎప్పుడు పోతో తెలియదు, ఇంకోటేమో ఎటు పోతో తెలియదు. మీరు వేలం పాట వేస్తారా? మీరు సెక్యూరిటీ కోసం ఏం కంగారు పడద్దు. ఇక్కడ మేము ఇద్దరం ఉన్నాం, స్టూడియో బయట ఇంకో ఇద్దరు ఉన్నారు, ఆ గేట్ బయట ఇంకో ఇద్దరు ఉన్నారు, రోడ్డు చివరి ఇంకో ఇద్దరు ఉన్నారు. ఎందుకు అంత మంది? అది జరిగినప్పటి నుంచి బాత్రూమ్ లో ఉన్నా బయట 10 మందిని పెట్టుకుంటారు. జాగ్రత్త పెరిగింది. అయినా మాతో పాటు వేలం పాటకు వచ్చింది వీళ్ళేనంటావా? వీళ్ళే పోటీకి వచ్చింది. వాళ్ళని మమ్మల్ని కంపేర్ చేసి చూడండి. కొద్దిగా అటు ఇటుగా ఒకలా లేము. అటు ఇటుగా ఉన్నారు కానీ ఒకలా అయితే లేరు. వేలం పాట స్టార్ట్ చేద్దామా? సర్కారు వారి పాట 5 లక్షలు. 6 లక్షలు నా పాట. తినటానికి ఉందా ఒక పూట? 10 లక్షలు నా పాట. 4-5 రోజుల్లో 15 లక్షలు. 18 లక్షలు. 25 లక్షలు. 25 లక్షల? ఏంటి 25 లక్షలా? మేము అంత తోగలేమమ్మా, మీరే ఉంచుకోండి. నా హోటల్ ని 25 లక్షలకు పాడారు మీరు. అయ్యో, నేను ఏదో ఫ్లోలో 25 అనేసాను కానీ నా దగ్గర 20 లక్షలే ఉంది. ఇప్పుడు ఎలా? అంటే ఈ హోటల్ లో మీరే పని చేసి 5 లక్షలు సంపాదించండి, ఆ తర్వాత హోటల్ మీకు అప్పగిస్తాం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. దోశ వేయాలంటే పిండి పెనం మీద వేయాలా? లేదు, నా మీద వేసి కింద నిప్పు పెడితే దోశ వచ్చేస్తుంది పైకి. ఏం లేదు, దోశ చేయటం పెద్ద విషయం కాదు. పట్టుకో, ఇలా పెట్టి ఇలా వేస్తే దోశ అయిపోద్ది. అప్పుడే రాకూడదు. నేను ఇంకో 2 సార్లు తిప్పాలాగు. ఇలా చేస్తే ఏమొస్తుంది? నీకు అనుభవం వస్తుంది, నాకు ఆనందం వస్తుంది. ఏమొస్తుంది అంటే నువ్వు తోపే పూరి. ఏంట్రా అలా చేస్తే ఏమొస్తుంది? అంటే పొగిడితే పొంగుతారంట కదా, పూరి కూడా పొంగిద్దామని. ఇలా పొంగుతారు అనే డైలాగ్ అయితే ఆడియన్స్ లాగి పెట్టి నేను వెళ్ళి ఈ పాత్రలు తోముతా. అది ఇచ్చిన పాత్రలు కరెక్ట్ గా చేసి ఉంటే ఈ పాత్రలు తోమే అది వచ్చేది కాదు కదరా.
రే దా సరే అదో ఫోన్ వస్తుంది ఆగు. హలో అవునా ఓకే 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 ఓకే. ఏంటి మా వాళ్ళు రీతుతో ఈ పని చేపిస్తున్నారని నా ఫ్యాన్స్ కాల్ చేస్తున్నారా? లేదు లేదు ఇక్కడ ఎందుకు అక్కడికి వచ్చి తావచ్చు కదా. ప్రొడక్షన్ వాళ్ళు కాన్ చేస్తున్నారు వాళ్ళు ఎవరో తినడానికి వస్తున్నారు. రండి ఏం కావాలమ్మా కూర్చోండి. బాబు ఇదిగో నాకు 2 పొంగిన పూరీలు కావాలి. అందులోకి కూర మాత్రం మసాలా ఘాటు ఎక్కువ ఉండాలి. ఏంటయ్యా కూరలో మసాలా లేదు? లేదా ఓ పని చేయండి, ఓ ఈ వీడియో చూస్తూ ఆ ఇడ్లీ తినండి. తినండి. ఏంటయ్యా మసాలా ఎంత ఘాటుగా ఉంది? ఎవరు చేశారేంటి? నీ వీడియోనే ఇంకా మీరు ఎంటర్ అవ్వలేదా? ఏమిటి గురువు గారు 2 పెద్ద పులకాలు ఉన్నాయా? మీరున్నారని చేయలేదురా. ఇడ్లీలు ఏంటంటే తెల్ల ఇంటికి వచ్చింది. అనసూయ చూసుకొని చేయాలి కదరా. ఏండి సాంబార్ లో బలి పడింది. ఇదిగో వాడు చెప్పాడు కదా నువ్వు అబద్ధాలు ఆడకు. మా రీతు అక్కడే ఉంది, నీ సాంబార్లోకి ఎలా వచ్చిందిరా? నేను 4 బజ్జీలు 2 ఇడ్లీలు పెట్టమన్నా, నువ్వు 1 ఇడ్లీ 2 బజ్జీ పెట్టు. ఏంటిది పెట్టింది తినవా నీ మొహానికి అదే ఎక్కువ. ఎలా మాట్లాడతాడేంటి? వాడితో ఉదయం ప్రొడక్షన్ వాడు అలాగే మాట్లాడాడు, వాడు నీతో అలాగే హోటల్ ఒక పెద్ద నడపాలంటే ఒక ఇది ఉండాలి. ఎవరండి మీరు? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏంటిదంతా ఏం జరుగుతుంది? ఈ హోటల్ మేము కొన్నాము, మేము ఇక్కడ హోటల్ నడిపిస్తున్నాము. ఏమి ఉన్నారు? ఏమో హోటల్ కొన్నారు? ఈ హోటల్ నాది. గెట్ అవుట్ ఆల్ ఆఫ్ యు. అది ఏంటిది? నా చేత దోశలే ఇచ్చావు, ఇంత పని చేయించావు. మొన్న ఎప్పుడు మన డైరెక్టర్ గారు జబర్దస్త్ జలక్ కింద ఒక టాస్క్ చేయాలి, మీరు మధురా నగర్ లో దోశలు వేయాలన్నాడు కదా. అంటే మీరు చేయనన్నారట కదా. ఇట్స్ డైరెక్టర్ రివెంజ్, నాది కాదు. మనో గారు, రోజా గారు మొన్న మీతో బాలేబాబుతో మాట్లాడించారు. తర్వాత నన్ను మధురా నగర్ లో దోశలేయమన్నారు, కుదరదన్నాను. ఇక్కడ వేయించారు. అది అందుకే నమ్మొద్దని అందరికి చెప్తాను. బాగుంది స్కిట్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. నాకు పంచులకి నవ్వుతూనే ఉన్నాను అసలు కంటిన్యూస్ గా. బాడీ గార్డ్లు మాత్రం హైలైట్ అసలు, ఎవరికి వాళ్ళు అదికి బలి. చాలా బాగుంది, చాలా ఎంటర్టైనింగ్ ఉంది. మనో గారు ఎక్స్ట్రాడనరీ పంచెస్ అందరికి సమానంగా ఇచ్చారు. ఫెంటాస్టిక్. అశోక్ గారి క్యారెక్టర్ సూపర్. ఆఖరికి మొత్తానికి సాయి వచ్చి రివీల్ చేశాడు. సాయి ఏవైనా రివీల్ చేస్తుంటాడు. అంతే. సో సాయిని రివీల్ స్టార్ అందామా? అదే రివీల్ స్టార్. ఎక్స్ట్రాడనరీ సూపర్. కుడికాయలు లోపల పెట్టు. కుడికాయలు పెట్టు. ఎడం కుడి ఎడం కుడి ఎడం కుడి. ఎందుకన్నా తాగొచ్చుడు అవసరమా నీకు? దీన్ని ఫస్ట్ నాకు పెళ్లి చేయాలని చెప్పి పెళ్లి చూపులు పట్టుకుపోయారా? నీకు ఉద్యోగం ఉన్నదని చెప్పి నీకు ఇచ్చి పెళ్లి చేసారు. మాట్లాడుతున్నా రూమ్ లోకి వండుకో. రూమ్ నాది, బయట వండుకో. నువ్వు బయట వండుకో. చూసినావే, పిల్లకు పెళ్ళయి 4 రోజులు కూడా కాలే, అప్పుడే పొద్దుగాల ఆకిలి ఉడిపిస్తుంది. అది చూడు ఎట్లా ఉంది, వంగి పని చేసి సస్తా. మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మాకు కరెంట్ 2 రోజులకు ఒకసారి వస్తుంది, వాటర్ 3 రోజులకు ఒకసారి వస్తుంది. మాకు జీతం ఎప్పుడు వస్తుందో మాకే తెలియదు, కానీ మాకు బీపీ కోపం మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటది. మా నాన్నగారు పంపు రోగాలు ఎక్కువ ఉన్నాయి, దగ్గుతుంటాడు. ఆ దగ్గర కాపాలి నా తెలుసు. నాన్న మందేస్తావా? మసలడే గాని మహానుభావుడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళావా ఇంతకి? వెళ్ళారా? డాక్టర్ ఏమన్నారు? లివర్ ఫై బాగా తినమన్నాడు. దేనికి? ఈ లివర్ పాడైపోయినా ఆ లివర్ తో కవర్ చేయొచ్చు అంట. పక్కింటి సీన్ గాడు వాళ్ళ నాన్నని యాత్రలకు పంపించాడంటారా దేవుణ్ణి చూడడానికి. యాత్ర లాంటి కష్టం గానీ కాబట్టి దేవుడి దగ్గర పంపిస్తాను నిన్ను. బాబు అల్లుడు గారు ఉదయం బ్రష్ చేయడానికి బయటకు వస్తాం, అవును. మళ్ళీ రూమ్ లోకి వెళ్ళిపోతారు, అవును. రాత్రి డిన్నర్ చేస్తారు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు. ఏంటి బాబు ఇదంతా? మీకు ఏం చెప్పాను? మీ కూతురు కాలుకి అందకుండా చూసుకుంటానని చెప్పాను. మరి పెట్టనివ్వట్లేదు కదా కింద. మావయ్య గారు కొద్దిగా అలవాకు డబ్బుల్లో కొద్దిగా ఉంటే డబ్బులు ఇవ్వచ్చు కదా. అల్వాకి మలుపులకి. ఏంటి బాబా అన్న? మలుపులకి. కొంచెం జాగ్రత్త అల్లుడు గారితో, మురిసిపోతుంది. పాపకి సిగ్గు మొగలేస్తుంది. హలో సార్,
ఈ చుట్టుపక్కల ఏమైనా కిరాణా షాప్ ఉందా సార్? ఉంది. ఎందుకు? మా ఆవిడ సరుకులు తెమ్మంది సార్. లోపట లంగా ఒకటి ఉంది, అది తీసుకొచ్చేసుకో. పిల్లం మనం ఏం చెప్తే అది వినాలి. నువ్వు బజార్కి వెళ్ళి సామాన్ తేవడం ఏంట్రా? మగాడు బజార్కి వెళ్ళి సామాన్ తెస్తే తప్పేంటి సార్? ఒరే బజారోడా, ఒరే బజారోడా. టీ పెట్టుకోవడానికి కొంచెం పంచదార కావాలి సార్. ఏమండి చెప్పండి. పంచదార 80 రూపాయలండి. మేము ముగ్గురం బ్యాచిలర్స్ అండి. బ్యాచిలర్స్ అంటే మీకు తెలుసు కదా సార్, రూమ్ లో ఫుడ్ ఉండదు. ఏదన్నా ఫంక్షన్ కనబడితే అక్కడికి వెళ్ళి తింటాం. ఆన్ ద హోల్ లఫంగాస్. నాకు ఆకలేస్తుంది, నాకు ఈ కాళ్ళు వేస్తుంది, నాకు ఈ కాళ్ళు వేస్తుంది. ఇలాంటి పంచులేస్తే ఎలా సర్వే అవుతున్నారా మీరు? బాబు మటన్ కావాలి. మటన్ మటన్. అరే నల్లిపొక్క వచ్చింది, మటన్ మటన్. ఈ నల్లిపొక్క అమ్మమ్మకి ఇస్తే పోటీ పోటీ బోటి బోటి. అడగపూరి మీరు అది ఇస్తాడు. బోటి 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 ఓ ఈ ఆడోళ్ళు ఇంతేనమ్మా, ఫోన్ ఉంటే చాలు చేతిలో ఏదో ఒకటి అలా బుక్ చేసేస్తుంటారమ్మా. డెలివరీ వచ్చింది, దా దా. నా కోసం డ్రెస్ బుక్ చేసావు కదూ? కాదు, మరి ఏం బుక్ చేసావు? పామ్ బుక్ చేసా, పామ్ బుక్ చేసా. పాము బుక్ చేయడం ఏంటే? 6 నెలల్లో నాగుల చవితి వస్తుంది కదా, పాలు పోయాలి కదా అని పాముని బుక్ చేసా. ఏం పామును బుక్ చేసావు? మన పక్కింటి రష్మి కట్ల పాము బుక్ చేసిందని ఆవిడ మీద ఒక పుట్ట ఎక్స్ట్రా ఉండాలని చెప్పి రక్త పింజరా బుక్ చేసా, రక్త పింజరా బుక్ చేసా. మొత్తం మూత ఓపెన్ చేసిందో ఏంటి? కాలాడాలి కదా అని మూత ఓపెన్ చేసి పెట్టా. ఎక్కడుందో అది? రక్తమ్మా రక్తమ్మా. అద్దమ్మా, ఏ కారణంలో ఉందో ఎత్తుకు. డెలివరీ మళ్ళీ డెలివరీ ఏంటయ్యా? బర్రె ఆర్డర్ పెట్టానండి. బర్రె బుక్ చేసావా? పాముకి పాలు పోయాలి కదా, ప్యాకెట్ పాలు పడతాయో పడవో అని చెప్పి బర్రెనే బుక్ చేసా. నీ ఆర్గానిక్ హృదయానికి దండమే బాబు. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.